జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. గీతా సత్సంగంలో నాతో ఫాలోఅప్ చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక మిత్రులందరికీ పునఃస్వాగతం. ఇది 50వ వీడియో. 49వ వీడియోకి కంటిన్యూషను. దాంట్లో ఆత్మ సంయమ యోగం 2వ శ్లోకంలో 2వ పాదం నహి సన్యస్య సంకల్పో యోగి భవతి కశ్చన అన్నారు కృష్ణ పరమాత్మ. సంకల్పాలని సన్యసించనిదే యోగి కాలేడు అనేది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి మొట్టమొదట శ్రీరామకృష్ణ పరమహంసల వారి జీవితంలో ఏం జరిగిందో అది తెలుసుకున్న తర్వాత శ్లోకంలోకి వద్దాం. తోతాపురి అనే ఓ గురువు గారు రామకృష్ణ పరమహంసను సమీపించి నీకు నిర్వికల్ప సమాధి స్థితిని బోధిస్తాను అన్నారు. నిర్వికల్ప సమాధి స్థితి అంటే ఇదిగో ఈ సంకల్పాలని సన్యసించి ఇంకా హయ్యెస్ట్ స్టేజ్ అన్నమాట. సరే అన్నారు. ఆయనకు ఉపదేశం ఇచ్చారు రామకృష్ణులకి. ఆయన ధ్యానం చేస్తున్నారు. ధ్యానంలో ఆయనకి ఎప్పటి మామూలుగా కాళీమాత దర్శనం అయింది. అదే విషయాన్ని తోతాపురికి చెప్పారు. ఈసారి తోతాపురి ఆయనకి సలహా ఇచ్చారు. ఈసారి కాళీమాత దర్శనం అయినప్పుడు మానసికంగా ఓ ఖడ్గాన్ని తయారు చేసుకుని కాళీమాతని నిట్ట నిలువుగా చీల్చి ముందుకు వెళ్ళిపో అని చెప్పారు. రామకృష్ణులు అలాగే ధ్యానం చేశారు. కాళీమాత దర్శనం అయింది. అంతటా కాళీని చూస్తున్నారు. ఆయన మానసికంగా ఒక ఖడ్గాన్ని తయారు చేసుకుని ఆ కాళీ చిత్రాన్ని నిట్టనిలుగా చీల్చి ముందుకు వెళ్ళి నిర్వికల్ప సమాధి స్థితిని పొంది చాలాసేపు అక్కడే ఉండిపోయారు. బయట ఉన్నటువంటి తోతాపురి కొంత ఆందోళన పడ్డాడు. ఈ రామకృష్ణులు గనక బాహ్య స్మృతిలోకి రాకపోతే ఇక్కడున్న సమాజానికి నేను సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది అని ఆందోళన చెంది అక్కడే హరిఓం హరిఓం అనుకుంటూ అక్కడే అటు ఇటు తిరుగుతూ రామకృష్ణులకి సపర్యలు చేస్తూ అక్కడే చాలాసేపు ఉండిపోయిన తర్వాత రామకృష్ణులు బాహ్య స్మృతిలోకి వచ్చారు. నిర్వికల్ప సమాధి స్థితి ఏమిటో ఆయన చూశారు. కాలం గడిచింది. రామకృష్ణులు యథావిధిగా మళ్ళీ కాళీ భజన చేస్తూ ఉన్నారు. తోతాపూరి సమీపించి రామకృష్ణులు చూసి ఆశ్చర్యపోయారు. ఇదేమిటి, నిర్వికల్ప సమాధి స్థితిని పొందిన తర్వాత కూడా నువ్వు ఈ దృశ్య రూపాలకి భజన చేస్తున్నావా? చపాతీలు చేయటం మానవా అని అడిగారు. అంటే చపాతీలు చేయడం అంటే భజన చేయడం ఆయన ఉద్దేశం. ఆ సమయం వస్తే నీకే తెలుస్తుందిలే అన్నారు రామకృష్ణులు. కాలం గడిచింది. నది ఒడ్డున తోతాపురి అలా ఉండగా కడుపు నొప్పి వచ్చింది. తీవ్రమైన కడుపు నొప్పి. ఆ నొప్పికి తాళలేక ఆయన ఆత్మహత్య చేసుకోవడం కోసం నీటిలోకి వెళ్ళబోయారు. ఆయనకి కాళీమాత దర్శనం అయింది. అంతటా కూడా కాళీ దర్శనం అయింది. ఆయనకు అర్థమైంది ఈ జగత్తు మొత్తం కాళీమయమై ఉంది, కాళీమాత నడుపుతోంది అని. అప్పుడు ఆయన నమస్కరించుకున్నారు కాళీమాతకి. ఆయన కడుపు నొప్పి తగ్గిపోయింది. రామకృష్ణుల దగ్గరికి వచ్చి నాయన నువ్వు ఇంతకుముందు ఎలా అయితే చేసావో అది కంటిన్యూ చేసుకో అని చెప్పి వెళ్ళిపోయారు. గురువుగా వచ్చిన తోతాపురి శిష్యుడిగా మారి అక్కడి నుంచి నిష్క్రమించారు. మనం సామాన్యులం కాబట్టి మనకు ఒక సందేహం వస్తుంది. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే నిర్వికల్ప సమాధి స్థితిని పొందగలిగిన సాధకుడికి కడుపు నొప్పి వస్తే ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిపోయాడా? ఆయన స్థితప్రజ్ఞత ఏమైపోయింది? మనం సామాన్యులం కదా, మనకి అటువంటి వస్తే మనం హాస్పిటల్కి పరిగెడతాం డాక్టర్ దగ్గరికి. ఇంచుమించుగా అటువంటి పరిస్థితే ఈ సాధకులది కూడా. నిర్వికల్ప సమాధి స్థితి మరి ఈ సామాన్యుడికి ఎలా ఉపయోగపడుతుంది, సామాన్య జీవితానికి ఎలా సపోర్ట్ చేస్తుంది అన్న సందేహం ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు శ్లోకంలోకి వెళ్దాం. నహి సన్యస్య సంకల్పో యోగి భవతి కశ్చన. యోగులు కావాలంటే అంటే నేర్పరులు కావాలంటే మీ పనులు మీరు నేర్పరితనంగా చేసుకోవాలనుకుంటే సంకల్పాలని సన్యస్తం చేయాలి అని చెప్పారు కృష్ణ పరమాత్మ. మరి ఎలా దీని సొల్యూషను? స్వామి వివేకానందులు వారు చక్కటి సలహా చెప్పారు. సహజంగా పనిచేయి. అంటే సంకల్పంతో పని లేదు. మానసిక సంకల్పాలు చేసుకుంటూ వెళ్ళిపోతుంది మనసు. వాటితో పని లేకుండా సహజ సిద్ధంగా పనిచేయి. ఎలాగంటే గులాబీ పువ్వు సహజంగా గుబాళించి పరిమళిస్తుంది. అది ఎప్పుడు కూడా సంకల్పం చేసుకోదు. నేను గుబాళిస్తున్నాను, నేను పరిమళిస్తున్నాను అన్న సంకల్పం లేకుండానే సహజంగా చేస్తుంది అన్నారు. అలాగే కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తూ అర్జున నీ స్వభావం నీ చేత యుద్ధం చేయిస్తుంది అన్నారు. అంటే అర్జునుడికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన స్వభావం ఖచ్చితంగా యుద్ధం చేయిస్తుంది. దీన్ని బట్టి అర్థమైందంటే మన స్వభావం, మన సహజత్వం మన పనులు చేసేస్తుంది. లాజికల్గా తార్కికంగా ఆలోచిస్తే మన మైండు 1,000,000 GB ఇంతటి శక్తివంతమైన మైండ్ని దాని పని దాన్ని చేసుకొనిస్తే మన మనసు మనం అనుకున్న దానికన్నా సమర్థవంతంగా దాని పనులు అది చక్కబెట్టుకుంటుంది. అయితే దాని పని దాన్ని చేయనివ్వకుండా మనసును అడ్డేస్తున్నాం మనం.
మనసు ఎప్పుడూ సంకల్పాలు చేస్తూనే ఉంటుంది నిరంతరం, దాని పనే అది. అహం అది చేసిన సంకల్పాలకి బాధ్యత వహిస్తే నేను అంటుంది, ప్రతిదానికి కూడా నేను అని అడ్డం పెడుతుంది. పోనీ అహము మనసు మంచివి కావా అంటే కాదు, అది కృష్ణ పరమాత్ముని యొక్క ఆస్తులు. ఆయన ఆస్తులు 8 ఉన్నాయి. ప్రకృతిలో 8 అంశాలు ఉన్నాయి. ఈ ప్రకృతి అది భూమిరాపో నలో వైఖమనో బుద్ధిరేవచ అహంకారం ఈ తీయమ్మే భిన్నా ప్రకృతి రష్టత, పంచభూతాలు, తర్వాత మనసు, బుద్ధి, అహంకారం, ఈ 8 కూడా కృష్ణ పరమాత్మని ఆస్తులు. సో వాటిని మనం ఆర్గనైజ్ చేయాలి. ఎలా అంటే సాంఖ్యయోగంలో చెప్పారు, బుద్ధం శరణం అన్విచ్చ అని, మనసుని బుద్ధితో శరణం జొచ్చాలి అని. మనం ఆ పని చేయలేకపోతున్నాం. మనసుకి సంకల్పాలు చేస్తూ ఉంటే ఆపలేకపోతున్నాం. అహం నేను అని భావన చేస్తూ ఉంటే దాన్ని ఆపలేకపోతున్నాం. మరి సంకల్పాలను ఎలా త్యజించాలి, దీనికి ఉపాయం ఎలా అన్నప్పుడు దీనికి కారణం ఏంటంటే మన యొక్క అహం, స్వార్థం, ఈ 2 కూడా అడ్డం పడుతున్నాయి. మనసును అలా చేయడానికి కారణం మన కంట్రోల్లో లేకపోవడానికి కారణం 1 స్వార్థం, 2 అహం. స్వార్థం ఎలా అంటే ఇది ఉపాధుల్ని పొందటం కోసం బయటికి వెళ్ళి అనేక ఉపాధులతో అటాచ్మెంట్ పెట్టుకుంది. వాటి నుంచి విడిచిపెట్టి వెనక్కి రావడానికి స్వార్థం కారణంగా అవి విడిచిపెట్టలేకపోతున్నాయి. 2వది అహం, గర్వం. ఈ గర్వం కూడా నేను అనే అహం అడ్డం పడుతుంది. దీనికి ఉపాయం రామకృష్ణులు చెప్పారు. పడి గాలికి కొట్టుకుపోతున్న ఎంగిలి విస్తరాకు మాదిరిగా గర్వవర్జితుడివై ఉండు అని చెప్పారు. ఎంగిలి విస్తరాకి గర్వం ఏముంటుంది పాపం, అది గాలికి అలా కొట్టుకుపోతూ ఉంటుంది. దాన్ని చూసి ప్రేరణ పొంది ఓహో ఇలాగా మనం గర్వవర్జితుడివై ఉండాలి. ఎప్పుడైతే గర్వం మన దగ్గర అణిగిపోయిందో స్వార్థం కూడా డైల్యూట్ అయిపోతుంది. ఆ స్వార్థాన్ని కూడా విడిచిపెట్టాల్సి ఉంటుంది. దాని గురించే కృష్ణ పరమాత్మ గీతను ప్రమోట్ చేశారు. గీత తాగి తాగి గీత ఇది గీతాగానం అన్నారు. గీత అంటే త్యాగం, త్యాగం అంటే గీత అని. ఈ గీతలో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఆ త్యాగమే. ఎప్పుడైతే ఈ త్యాగాన్ని మనం అపిలికపులు చేస్తున్నామో స్వార్థం డైల్యూట్ అవుతుంది. అది దాని యొక్క బలమైన ప్రభావాన్ని మన మీద చూపించదు. అప్పుడు బుద్ధం శరణం అన్విచ్చ, మనసుని బుద్ధికి శరణంలోకి తీసుకువెళ్ళగలుగుతాము, సంకల్పరహితం చేయగలుగుతాం. అది ఎంతసేపు చేయాలి అన్నప్పుడు శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే గట్టిగా ఉంటే 2.5 నిమిషాల కన్నా లోపే నిర్వికల్పంగా ఉండటం, సంకల్పాలు లేకుండా ఉండటం. దీన్ని సమాధి అంటారు. ధ్యానం తర్వాత సమాధి. ఆ సమాధి స్థితి మన కోసం నిర్దేశించబడిన సమయం 2.5 నిమిషాల లోపు. అంటే ఒక జపమాలను ఒక రౌండ్ తిప్పినంతసేపు, అంతసేపు మనం సంకల్పాలు లేకుండా ఉండగలిగితే చాలు, మనం యోగులం అవుతాం. కృష్ణ పరమాత్మ చెప్పారు సాంఖ్యయోగంలో, కించిత్ నువ్వు ప్రాక్టీస్ చేసినా సరే, అంటే మనసును వెనక్కి తీసుకోవడం, బుద్ధం శరణం అన్విచ్చ, బుద్ధి యొక్క శరణంలోకి తీసుకోవటం, ఇది నువ్వు కించిత్ చేసినా సరే మహాభయాలను తొలగిస్తుంది అన్నారు. భయాల్లోకి అన్నట్లుకన్నా పెద్ద భయం ఏదంటే మృత్యు భయం. దాన్నే జయిస్తాము, మృత్యుంజయులం అవుతాం, అమృతత్వాన్ని పొందుతాం. అప్పుడు ఈ సామాన్య భయాలు మనల్ని బాధించవు, ఆ భయాల్ని జయించే స్థితి వస్తుంది. సో ఆ విధంగా సామాన్యుడికి ఇది సపోర్ట్ అవుతుంది అని భావించి ఈ సాధనలను జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని, ఇది ఆధ్యాత్మిక మార్గం, ఆధ్యాత్మిక సత్సంగం. దీంట్లో మనసు పెట్టి వినడానికి చాలా ఓపిక, తర్వాత పూర్వజన్మ సుకృతం కూడా ఉండాలి. మీరందరూ ఓపికగా విన్నందుకు మీలో ఉన్న ఆ కృష్ణ పరమాత్మకి నమస్కరిస్తూ, మనందరం కూడా కృష్ణ పరమాత్మని ఆశీర్వాదాలు పొంది జీవితంలో ఉన్నత స్థితులు పొందాలని ఈ సత్సంగంలో మీరందరూ సహకరించినందుకు ధన్యవాదములు. పరస్పరం భావయితి అంటే ఒకరికొకరు చెప్పుకుని సత్సంగాలు చేసుకోమని కృష్ణ పరమాత్మ చెప్పారు. కృష్ణ పరమాత్మ ఈ భగవద్గీతలో మనం అదే విధానంలో ఫాలో అవుదాం. ఇది సత్సంగం. నాకు తెలిసింది మీకు చెప్పినట్లుగానే మీకు తెలిసింది నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.